నమస్కారం ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్న ఈ దృశ్యం ఏదో ఒక సాధారణ ఆలయం కాదు. ఇక్కడ వేలాడుతున్న ప్రతి గంట వెనక ఒక భక్తుడి కన్నీటి గాథ, ఆ కష్టాన్ని తీర్చిన ఆంజనేయ స్వామి అద్భుత మహిమలు దాగున్నాయి. అవును, కేవలం ఒక చిన్న గంట వేస్తాననుకుంటే చాలు కొండంత కష్టాలనైనా చిటికలో తీర్చేసి కలియుగ ప్రత్యక్ష దైవం మన పావగోడ సమీపంలోని శ్రీ గంగవర శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి. ఈ ఆలయానికి ఈరోజు నిన్నటి చరిత్ర కాదు ఫ్రెండ్స్, సుమారు 500 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైన ఘనమైన చరిత్ర ఉంది. విజయనగర సామ్రాజ్య కాలంలో గొప్ప ఆధ్యాత్మిక గురువులైన శ్రీ వ్యాస రాజతీర్థులు వ్యాసరాయలు భారతదేశమంతటా హనుమంతుడి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆ కాలంలోనే ఈ గంగవరం క్షేత్రంలో కూడా స్వామివారిని ప్రతిష్ఠ జరిగిందని ఇక్కడి చరిత్ర చెబుతుంది. శతాబ్దాలుగా ఎందరో మహర్షులు సిద్ధులు ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఈ ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే మనకు తెలియని ఒక సానుకూల శక్తి అనుభవంలోకి వస్తుంది. అస్సలు ఈ ఆలయానికి ఉన్న అతిపెద్ద మహిమ ఏంటో తెలుసా? ఇక్కడి గంటలు మొక్కుబడి. సాధారణంగా హనుమంతుడికి ఆకు పూజలు, వడమాల పూజలు చేస్తారు, కానీ ఇక్కడ మాత్రం స్వామివారిని భక్తులు ప్రేమతో ఘంటాంజనేయుడు అని పిలుచుకుంటారు. మీకు ఉద్యోగం రాకపోయినా, పెళ్ళిళ్ళు కాకపోయినా, వ్యాపారంలో నష్టాలు వస్తున్నా, కోర్టు గొడవలు ఉన్నా, లేదా ఇలాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఇక్కడికి వచ్చి స్వామివారి పాదాల చెంత నిలబడి, స్వామి నా కష్టం తీరిపోతే నీ సన్నిధిలో గంట కట్టిస్తాను అని మనస్ఫూర్తిగా మొక్కుకుంటే చాలు, కొద్ది రోజుల్లోనే ఆ సమస్యలన్నీ మంచులా కరిగిపోతాయి. కోరిక తీరిన వెంటనే భక్తులు వచ్చి తమ స్తోమతను బట్టి చిన్న సైజు నుండి భారీ సైజు ఇత్తడి గంటలను ఇక్కడ సమర్పిస్తారు. దానికి దర్శనమే ఇక్కడ కనిపిస్తున్న వేలాది గంటలు. కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా దీని వెనుక ఒక అద్భుతమైన సైన్స్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ భక్తులు గంటలు మోగించినప్పుడు వచ్చే ఓంకారనాదం మరియు ప్రతిధ్వని మన శరీరంలో 7 చక్రాలను ఉత్తేజపరుస్తుంది. అంతేకాదు, ఇన్ని గంటల ధ్వని వల్ల ఈ పరిసరాల్లో ఉండే ప్రతికూల శక్తి అంతా నశించిపోతుంది. పావగోడ ప్రాంతం శనిమాత్ముడి క్షేత్రంగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. కాబట్టి శని దోషాలు, జాతక దోషాలు ఉన్నవారు ఇక్కడికి వచ్చి స్వామివారిని సింధూర పూజలు, ఆకు పూజలు, తేనాభిషేక పూజలు చేయించుకుంటే ఆ దోషాలని తొలగిపోతాయి. మరింకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీ మనసులో కూడా ఏదైనా నెరవేరని కోరిక ఉంటే ఒక్కసారి ఈ గంగవరం గంటల ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని మొక్కుకోండి. మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై ఓం నమో హనుమతే నమః.